నిర్గమాకాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. ఎవరైనా చదవండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అని వారందరూ అనగా, నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకతడు కర్ర అనెను. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా దయచేసి తలలు వంచండి, ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అద్భుతకరుడా, నిత్య నివాసి, ఓ మా ప్రేమ కలిగిన మా విమోచకుడా, మా దైవమా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ మహా అద్భుతకరమైన ఆనందకరమైన సన్నిధానములు మమ్మల్ని ఆనందింపజేసి అభివృద్ధి క్షేమాభివృద్ధి పరిచినందుకు ఐదుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో క్షేమాభివృద్ధి ఉన్నతముగా కలగజేసినందుకు నీకే వందనాలు. మా విశ్వాసమును బలపరిచేందుకు నీకు స్తోత్రాలు. వినబడిన అనేక మంచి హెచ్చరికల కొరకు, సాక్ష్యముల కొరకు నీకే స్తోత్రాలు. ఓ మేము పాడుకున్న చక్కని పాటల కొరకు నీకే వందనాలు, నీకు స్థుతులు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాక్షాలు వాక్యము నాయన అలాగున మరి పాటలు పంచుకున్న వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఆయన. మరి సంఘముగా తలపెట్టినటువంటి యవనస్థ సమాజం ప్రత్యేకంగా తలపెట్టినటువంటి ఆ యొక్క ఎస్పీడీ చర్చ్ గ్రౌండ్స్ మీటింగ్స్ మా తండ్రి ఈ నెల ఆఖరి వారంలో మీరే అద్భుతంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మేము అనుకున్నటువంటి విధంగా రేపటి రాత్రి కాలం ముందు ప్రత్యేకంగా మరి నాయన ఉపవాస ఆల్ నైట్ ప్రేయర్ రేపు నైట్ ఉన్నది. తర్వాత కూడా మా ప్రభువా ఇంకానైనా మరి ఇంకా 2 దినముల ప్రత్యేకమైన గొలుసు ప్రార్థన కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మీ ఆత్మ ఆధ్వర్యమునకు, నీ నాయకత్వానికి, మీ అధ్యక్షుడికి అప్పచెప్పుకుంటున్నాము. నా కన్నతండ్రి మహారాజానికి స్తోత్రాలు. మీరే సమస్త కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. దయచేసి సహాయం చేయండి. ఇప్పుడు తిరిగి ప్రభావం లేచి మేము మా ఇళ్లకు వెళ్ళక ముందు, మా విశ్రాంతి స్థలాలకు వెళ్ళక ముందు ఒకసారి మీరు మాతో నాతో మీ స్వరమెత్తి సంభాషించి మా గుండెలు మండించమని, మేము నడవలసిన మార్గం, నడుచుకునవలసిన రీతి మాకు నేర్పించమని యేసయ్య నామమున వేడుచున్నాం తండ్రి, నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం చేత ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగమును గమనించి చూసినప్పుడు మోషే భక్తుణ్ణి దేవుడు సేవ కొరకు పిలిచినటువంటి ఆ సందర్భము మనకు ఇక్కడ వ్రాయబడి ఉన్నది, ఎత్తి చూపబడుతూ ఉన్నది. మోషే భక్తుణ్ణి సేవ కొరకు పిలిచినప్పుడు తాను సేవ చెయ్యగలను అనే నమ్మకము మోషేకు లేదు. నేను సేవ చేయగలను అనే నమ్మకం ఆయనకు లేదు. నన్ను ప్రజలు నమ్మరు, నేను పనికిరాను, నేను దృష్టి మాంద్యము గలవాడను అని ఇలాగ రకరకాలుగా ఆయన మరి కుంటి సాకులు, రకరకాల ఆటంకాలు చెబుతున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఎన్నో ఆటంకాలు. నేను కాదు నాయన, ఇంకొకరిని చూసుకో, నేను సమర్థుడను కాదు, నేను కాను, సమర్థుడిని కాను, నేను యోగ్యుడను కాను, నాకు చేత కాదు, ఇంకొకరిని చూసుకో, నా వల్ల కాదు అని ఇలాగున పలుమార్లు ఆ మోషే దేవుని పిలుపుకు ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు ఒక మాట అంటున్నాడు, నన్ను వాళ్ళు నమ్మరు అన్నాడు. నన్ను వాళ్ళు నమ్మరు అన్నారు. దేవుడు ఒక మాట అడిగాడు, నీ చేతిలో ఉన్నది ఏమి? అదే ఈ దినమున మనకు దేవుడు పంపినటువంటి సందేశం. నీ చేతిలో ఉన్నది ఏమిటో చెప్పు మోషే. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్? మోషే చేతిలో ఒకప్పుడు ఏమున్నది? ఒకప్పుడు మోషే చేతిలో ఏమున్నదంటే ఐగుప్తు రాజరికం ఉన్నది.
ఐగుప్తు సింహాసనం ఉన్నది, కిరీటం ఉన్నది. చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఐగుప్తు మహారాజుకు కొడుకులు లేరు, ఫరోకు కొడుకులు లేరు. కొడుకులు లేరు కనుక కుమార్తె యొక్క కుమారుణ్ణి సింహాసనం ఎక్కించాలి. ఐగుప్తు ఫరో రాజు కుమార్తె యొక్క దత్తపుత్రుడు మోషే. ఆయనకు సొంత కొడుకులు లేరు. ఇది చారిత్రక సత్యం. ఒకవేళ మోషే కనుక ఐగుప్తు రాజు భవనాన్ని వదలకుండా ఉన్నట్లయితే, ఆ ఐగుప్తు రాజు భవనంలో మోషే కనుక ఉండగలిగినట్లయితే, ఫరో చనిపోయిన తర్వాత నెక్స్ట్ చక్రవర్తి ఎవరవుతారంటే మోషే అవుతారు. హీ వుడ్ బి ద నెక్స్ట్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్. ఆయన కింద ఎందరో సామంతరాజులు, ఎందరో ఆయన కింద చిన్న చిన్న అధికారులు ఉంటారు. రాజు అంటే రాజుగారి అధికారానికి అంతే లేదు. ఆ రోజుల్లో ఐగుప్తు చాలా ధనిక దేశము, వెరీ రిచ్ కంట్రీ. ఎంత ధనిక దేశం అంటే ఆ రోజులలో ఐగుప్తు దేశపు ఆర్కిటెక్ట్స్ కట్టినటువంటి పిరమిడ్లు అంటే ఐగుప్తు చక్రవర్తుల యొక్క సమాధులు. అవి మానవ నిర్మిత పర్వతములు అన్నమాట. ఒక్కోటి కొండంత, దానిలో ఉండే ధనరాశులు, ఒక్కొక్క పిరమిడ్లోని ధనరాశులతో ఒక హైదరాబాద్ నగరం అంత నగరాలు కట్టేసేయచ్చు. కోట్ల కోట్ల రూపాయలంత భయంకరమైన ఆ ధనరాశులు అందులో పెట్టి కట్టేశారు. ఈనాడు ఒక పిరమిడ్ ఇప్పుడు మన ఇంజనీర్లు కట్టలేరు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బిల్డ్ వన్ పిరమిడ్. ఇప్పుడు మనం కట్టలేము. ఇప్పుడు అంటే 2003వ సంవత్సరంలో చంద్రమండలానికి పోయి వచ్చినటువంటి ఈ రోజులలో ఏమండి, ఇంత డబ్బు, ఇంత టెక్నాలజీ, ఇన్ని క్రేన్స్ ఇవన్నీ ఉన్న ఈ దినాలలో మనము ఒక పిరమిడ్ కట్టలేము. ఆ రోజులలో ఐగుప్తు దేశములో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఆ ఐగుప్తు దేశంలో ఉండే టెక్నాలజీ, ఐగుప్తు దేశపు ధనము ఇంకా ఎక్కడా లేదు. ఐగుప్తు చాలా దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రదేశం అన్నమాట. ఎవరైనా ఒక ప్రదేశాన్ని దేవుడు దీన్ని ఆశీర్వదించాలని చెప్పాలనుకుంటే ఏం చెప్తారనుకున్నారు? ఇది ఐగుప్తు లాంటిది అని చెప్పేవాళ్ళు. ఇది బ్లెస్డ్ ప్లేస్, ఇది ఆశీర్వదింపబడ్డ స్థలం అని చెప్పాలంటే ఏమని చెప్పాలంటే ఇది ఐగుప్తు లాంటి దేశం అని చెప్పాలి. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చెయ్యకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. అది ఎట్లా ఉండేను? యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను. పోలికలు చూసారా? ఆ సొదొమ ప్రాంతం అంతా ఎంత సస్యశ్యామలముగా సకల సంపదలతో తులతూగుచు ఎంత బాగున్నదంటే అది యెహోవా తోటలాగా ఉన్నది. ఇంకా ఎట్లున్నది? ఐగుప్తు దేశము లాగా ఉంది. అంటే ఐగుప్తు దేశము ఎలా ఉండేదన్నమాట? యెహోవా తోటలాగా, అంత రిచ్ కంట్రీ అన్నమాట. అటువంటి ధనిక దేశములకు ఇతడు రాజు కాగలిగిన వాడు. ఎవరు? మోషే. ఆ రోజుల్లో దేవుడు దిగొచ్చి మోషే నీ చేతిలో ఏమున్నది అని అడిగితే, నా చేతిలో సింహాసనం ఉన్నది, నా చేతిలో కిరీటం ఉన్నది, నా చేతిలో ధనరాశులు ఉన్నవి, నా చేతిలో
టెక్నాలజీ ఉన్నది, నా చేతిలో సబ్ కుచ్ హై, ఏమున్నది అని అడుగుతావా? ఏది కావాలో అది ఉంది. క్యా హోనా బోలో, జో కుచ్ భీ చాహియే తుమ్హే హమారే పాస్ హై, ఏం కావాలి చెప్పు? సబ్ కుచ్. లోకములో ఉన్న కోరదగినంతా నా చేతిలో ఉంది. అది ఆనాడు మోషే చెప్పగలిగే సాక్ష్యం. ఇవాళ చెబుతున్నాడు, ఏమున్నది నీ చేతిలో అంటే కర్ర నాయన. అన్ని పోయినాయి, సింహాసనం పోయింది, కిరీటం పోయింది, అన్ని పోయి, డబ్బులు పోయినాయి, అన్ని పోయినాయి. ఏముందయ్యా నీ చేతిలో అంటే ఎండిపోయిన కర్ర. దేవుడు చెబుతున్నాడు, నాకు అదే చాలు. దేవుడి స్తోత్రం కలిగి ఉన్నది, నాకు అదే చాలు. దట్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ, ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ మై గ్లోరీ. నా మహిమ కొరకు దాన్ని వాడుకుంటాను. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్నును నన్ను మనల్ని వాడుకోవాలంటే, దేవుడు ఒక మనిషిని వాడుకోవాలంటే అతడు ధనవంతుడు కానక్కరలేదు, జ్ఞానవంతుడు కానక్కరలేదు. నీవు దేవునికి నచ్చితే నీ దగ్గర ఉన్న గడ్డి పరకని ఆయన వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన వాట్ ఎవర్ లిటిల్ థింగ్ యూ హ్యావ్, తుమారా హాత్ మే జో కుచ్ భీ హై ఓ కాఫీ హై. అది ఏదైతే ఉందో అది చాలు. ఏం లేదు నాయన, నా దగ్గర 5 పైసలు ఉంది, చాలు నాయన, 5 పైసలే వాడుకుంటా. నా దగ్గర ఏమీ లేదు, ఒక ఆటో ఉంది, ఆటో వాడుకుంటా. ఓ రిక్షా ఉంది, రిక్షా వాడుకుంటాను. నా దగ్గర ఏం లేదు తండ్రి, ఓ చిన్న కుక్క పిల్ల ఉంది, అదే వాడుకుంటాను. నా దగ్గర ఏమీ లేదు, ఒక చిన్న కలం ఉంది, ఆ కలమే వాడుకుంటాను. ఓ చిన్న పలక ఉంది, బలపం, అదే వాడుకుంటాను. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏమున్నదో అది దేవునికి చాలు. నీ దగ్గర పెద్ద అపార ధనరాశులు ఉండనక్కరలేదు. నీ దగ్గర ఉన్నటువంటి చిన్నది ఏదైతే ఉందో, కొద్దిది ఏదైతే ఉందో అది చాలు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ చేతిలో ఎండిపోయిన కర్ర తప్ప ఏమీ లేకపోవచ్చు, బట్ స్టిల్ గాడ్ క్యాన్ యూజ్ యూ. దేవుడు నిన్ను వాడుకోగలడు, దేవుడు వాడుకుంటాడు. ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ టు బి యూజ్డ్ ఆఫ్ ద లార్డ్. చదువు లేకపోయినా, పాండిత్యం లేకపోయినా దేవుడు నిన్ను వాడుకుంటే సాధ్యమే. నీ దగ్గర ఏముంది చెప్పు. అయితే ఒక షరతు, దాన్ని నేల మీద పడేయమన్నాడు. అంటే దానిని కూడా నీవు నీ చేతిలో నుండి వదులుకోవడానికి నీవు ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలిగినదా. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న దానిని నీ చేతిలో గట్టిగా పట్టుకున్నంతసేపు దేవుడు నిన్ను వాడుకోలేడు. నీ దగ్గర ఎంతో ఉండనక్కరలేదు, ఆ ఉన్న కొంచెమైనా దేవునికి నీవు అర్పించగలగాలి, దేవునికి ప్రతిష్ఠించగలగాలి. యూ షుడ్ బి విల్లింగ్ టు లూజ్ ఇట్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. ఆర్ యూ విల్లింగ్ టు లూజ్ వాట్ ఎవర్ లిటిల్ యూ హ్యావ్? నా దగ్గర చాలా కొంచెమే ఉంది నాయన, ఒక 100 రూపాయలే ఉంది. फिर भी कोई फिक्र की बात नहीं है, that is enough, वो काफी है. But are you willing to let it go? నా దగ్గర ఏమీ లేదు, ఒక 100 రూపాయలే ఉంది, ఏమీ లేదు, ఈ చిన్న పెన్ను ఇది ఒకటే ఉంది, ఇంకేం లేదు, పర్వాలేదు, అదేనా నేను వాడుకుంటాను. ఆ పెన్నైనా నువ్వు వదిలేసి నా చేతికి అప్పగిస్తావా? అన్ని పోయినా ఇది ఒకటే ఉండయా, ఇది కూడా వదిలేస్తే ఎట్లా? కనుక ఇదన్నా గట్టిగా పట్టుకుంటా అనేది మన మానవ మనస్తత్వం. సింహాసనం పోయింది, కిరీటము, అధికారము, రాజరికము, హోదా, పదవి, సామాజిక ఘనత, ఆ సుఖము అన్ని పోయి ఉన్నదల్లా ఈ కర్ర, ఇదన్నా గట్టిగా పట్టుకుందాం. అన్ని పోయిన తర్వాత ఆ మిగిలినది కూడా నీవు దేవునికి ఇచ్చేయగలిగితే దేవుడు నిన్ను మహారాజులకే మహారాజుని చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేను ఎంత ఆశీర్వదించాడంటే, ఫరో రాజ సేవకులందరూ కూడా మోషేకు భయపడ్డారట. మోషే అనే మనుష్యుడు ఫరో రాజ సేవకుల దృష్టికి మిక్కిలి ఘనుడైపోయాడు. నిర్గమకాండము దేవునికి స్తోత్రం కలుగును గాక
11వ అధ్యాయము 3వ వచనము చూడండి. 11:3. ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను, అదిగాక ఐగుప్తు దేశమును ఐగుప్తు దేశములో మోషే అనే మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. మోషే అనే మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి మిక్కిలి గొప్పవాడని. ఎవరి సేవకులు వాళ్ళు? ఫరోకు సేవకులు. వాళ్ళని అడగండి, గ్రేటెస్ట్ మ్యాన్ ఎవరయ్యా? మీ గురువు గారు, మీ రాజుగారే గ్రేటెస్టా అంటే వాడి ముఖం వాడికి తెలుసు. అసలు గ్రేట్ మ్యాన్ మావోడు కాదు. అవును, మోసే అనే మనుష్యుడు మిక్కిలి గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే అర్థం ఏంటిది? తనకున్నవి వదులుకోకపోతే మోసే ఫరో అయ్యేవాడు, వదిలాడు కనుక ఫరో కన్నా గొప్పోడయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఫరో సేవకులందరూ ఇప్పుడు ఎవరికి జేజేలు కొడుతున్నారు? ఫరోను కూర్చోబెట్టి అందరూ పొగొడుతున్నారు. ఫరో గారు నిజంగా మోషే ఎంత గ్రేట్ అండి, అసలు మీ ఆజ్ఞలు మీ అధికారాన్ని సోదులోకి రాకుండా చేశారు కదండి. మన దగ్గర ఇంత బలగం ఉన్నది, రథములు ఉన్నవి, సైన్యములు ఉన్నవి, ఇంత బలము ఇంత అధికారం ఉన్నది. ఆ ఒక్కరి నుండి మనం ఎందుకు కొరగాకుండా పోయాం కదండి. రాజుగారు ఇంతకుముందు మేము ఏదో మిమ్మల్నే గ్రేట్ అనుకున్నాము కానీ ఆయన మహా గొప్పవాడండి మీకంటే అంటుంటే ఆ ఫరోకి ఎట్లుండొచ్చు? పుండు మీద కారం చల్లినట్టు ఉండొచ్చు కదా. దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తులను ఆశ్చర్యకరమైన రీతిలో హెచ్చించేస్తారు. ఎవరికి అర్థము కాని విధానములు ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఎక్కడి నుంచి అంటే పెంట కుప్ప మీద నుండి దరిద్రులను లేవనెత్తి ప్రధానులతో కూర్చుండబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, దేవుని కార్యములు ఆశ్చర్యకరములు, ఆయన ఆలోచనలకు గంభీరములు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నది, నీ పట్ల ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నది. దేవునికి లోబడడం నేర్చుకో. ఘనత, అధికారము, హోదా అన్ని అవే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అంటున్నాడు, నాకు కావలసింది ఏదో గొప్ప గొప్ప ధనరాశులు కాదు, నీ చేతిలో ఏది ఉంటే అదే నాకు ఉన్న కొంచెమును దేవుడు ఆశీర్వదించి వాడుకునేవాడు. వాట్ ఎవర్ లిటిల్ అవైలబుల్ మనకు తెలుసు, చూడనక్కరలేదు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 5,000 మందికి 5,000 కంటే ఎక్కువైన స్త్రీ పురుషులకు ఆయన ఆ ఆహారము పెట్టి పోషించినటువంటి సందర్భం మనకు తెలుసు. ఏమండి అక్కడ అన్నారు, మత్తయి సువార్త 14వ అధ్యాయము దయచేసి 17వ వచనము చూడండి. 14 అండి. మీరే వారికి భోజనము పెట్టుడి అని వారితో చెప్పగా వారు 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వారిని నా యొద్దకు తెండి అని చెప్పి, ఏమండి అసలు ఉన్నది ఎంత? 5 రొట్టెలు 2 చేపలు, అంతేనా? 5 రొట్టెలు 2 చేపలు ఉన్న జనమే వెళ్తామండి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి, అదే సిచ్యువేషన్ లో మనం ఉంటే మనం ఏమంటాం వాళ్ళను? ఇప్పుడు మన ఇంటికి ఒక 100 మంది చుట్టాలు వచ్చిండ్రు అనుకోండి,
100 మంది చుట్టాలు వస్తే ఉండడానికి ఏమన్నా బియ్యం ఉన్నాయా అంటే ఉన్నాయన్నా, ఏం పర్వాలేదు, 1/2 సేరు బియ్యం ఉన్నాయి అంటే వచ్చిందేమో 100 మంది, ఉన్న బియ్యం ఏమో ఒక్కొక్క బియ్యం గింజ తింటే కూడా సరిపోద్దు లేదు. ఇచ్చోడా వాళ్ళు ఉన్నోళ్ళేమంత సమూహము ఇక్కడ ఉన్నదంటే అసలు ఉన్నట్ట ఏమన్నా చాలా కొంచెము, అవసరమేమో చాలా గొప్పది, ఉన్నటువంటి సరుకేమో చాలా తక్కువ. కానీ దేవునికి అప్పగించబడిన కొంచెము ఎప్పుడూ కొంచెము కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి అప్పగించబడిన కొంచెము అదొక విస్తార ధననిధిగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, చిన్న వాటిని ఆయన తృణీకరించేవాడు కాదు, చిన్నవారిని తృణీకరించేవాడు కాదు. చిన్నవారిని ఆయనకు మనం అర్పించినప్పుడు వాటిని ఆయన విస్తారముగా అనేక వేల మందికి ఆశీర్వాదముగా మార్చగల సమర్థుడై ఉన్నాడు. ఒక మాట అంటున్నాను, ప్రపంచమంతటా సువార్త ప్రకటింపజేయాలి అని నాకు ఆశ ఉందనుకో, దేవుడు అంటాడు, కుమారుడా నీ చేతిలో ఏమున్నది అంటే ఏమి లేవు నాయనా, ఒక 100 రూపాయలు ఉన్నాయి అంటే దేవుడుండి బుద్ధిహీనుడా, ప్రపంచానికి సువార్త చెప్పడానికి 100 ఎందుకు పనికొస్తాయిరా, ఏమన్నా తెలివి ఉందా లేదా అని దేవుడు తిట్టడు. 100 ఉన్నది అంటే చాలు నాయన, అదే ఇవ్వు నాకంటాడు. ఈ 100 రూపాయలతో ఆయన గ్లోబల్ లెవెల్ సర్వ ప్రపంచమునకు ఆయన సువార్త ప్రకటింపజేయగలడు. 5 రొట్టెలు 5,000 మంది తిన్నట్టు ఈ 100 రూపాయలతోనే సువార్త ప్రకటింపజేయగలదండి. 100 కోట్లతో చేయలేనటువంటి కార్యం 100 రూపాయలతో దేవుడు చేయిస్తాడు. దేవుని మార్గములు ఆశ్చర్యకరములు, దేవుని మార్గాలు ఆశ్చర్యకరములు, మనం ఊహించలేము. ఎలా జరుగుతుంది అంటే జరుగుతుందండి. ఒక చిన్న ఉదాహరణ, ఎన్నో ఉదాహరణలు నేను చెప్పగలను. దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నా వినండి ఒక మాట. నా చేతిలో నాకు ఒకసారి ఒక ఇంజనీరింగ్ బీటెక్ చేసిన ఒక బాబు, అప్పట్లో పాటిగడ్డ కాలనీలో కూడా ఒక బ్రాంచ్, ఇక్కడ మార్నింగ్ అక్కడ ఈవినింగ్ నడిపిస్తున్నాడు. అక్కడ ఒక బాబు క్లారెన్స్, ఆయన పేరు క్లారెన్స్, బీటెక్ చేశాడు, ఫుల్ టైం మంచి జాబ్ రాలేదు, ఏదో ప్రైవేట్ కంపెనీలో టెంపరీగా జాబ్ వచ్చింది. 2,000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అయ్యా అంకుల్, ఇది ఫస్ట్ శాలరీ దేవునికి ఇచ్చేస్తున్నా అని ఇచ్చేసి, మంచిది బాబు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా కానీ ప్రార్థన చేసి దేవా దీన్ని వాడుకోమని తీసుకొచ్చి నేను బీరువా దాంట్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభువా ఇది 2,000 ఏం చెయ్యాలి? ఈ 2,000 నేను చేయాలంటే ఏమైనా చేసుకోవచ్చు, జలసా చేయొచ్చు, ఏదన్నా వస్తువు కొనొచ్చు. దేవుణ్ణి అడుగుతున్నా, దేవాది ఏం చేయాలని. నేను మోకరించిన నా గదిలో నా కళ్ళ ముందు లోపలి గదంతా దర్శనం వస్తుంది. నేను ఉన్నదేమో వేరే గది, బీరువా ఉన్న గది వేరు. ఆ గదంతా దర్శనం చూపెట్టి ఏ మనిషి తీయకుండానే ఆ బీరువా హ్యాండిల్ ఇట్లా క్లిక్ వచ్చి ఓపెన్ అయ్యి లోపల నుండి ఉన్నటువంటి ఒక తెల్లటి కాగితము, ఫోల్డ్ చేసిన కాగితము, లాకర్ లోపల ఉన్న కాగితం దేవుడు నాకు చూపెడుతున్నాడు. అది ఏమిటయ్యా అంటే, నేను మరిచేపోయాను 6 నెలల క్రిందట, మీకు తెలిస్తే మీరైనా చెప్పండి అనే కరపత్రము అర్ధరాత్రి ఇప్పుడు 1 గంటకు దేవుడు నన్ను లేపి రాయులు అని చెప్పి బలవంత పెట్టి గబగబ మోకాళ్ళ మీద రాయించాడు. రాత్రి 1 గంటకు. అబ్బా, అద్భుతంగా వచ్చింది, నువ్వే రాయించావు నాయన, స్తోత్రాలు
కానీ ప్రింట్ చేయాలంటే ఆ రోజుల్లో ఎంత కష్టంగా ఉందంటే 350 రూపాయలు ఇంటికి రాయి కట్టడానికి లేవు. ఇదెవరు ప్రింట్ చేస్తున్నా ఆయన? నీ చిత్తము నువ్వు రాయమంటే రాశాను, మళ్ళా నువ్వే ప్రింట్ చేయించుకోని దాని లాకర్లో పడేసా. దాని సంగతి మర్చిపోయినా 6 నెలలైంది. ఇప్పుడు ఈ 2000 రూపాయలు ఇతను వస్తే, ఇతను కానుకిస్తే దాన్ని తీసుకెళ్ళి అట్లా లాకర్లో పడేసి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు దర్శనములు మళ్ళీ లాకర్ ఓపెన్ చేసి ఆ తెల్ల కాగితం చూపెడుతున్నారు. వెళ్ళి తీస్తే అది మీకు తెలిస్తే మీరైనా చెప్పండి అని కరపత్రం. ఓహో ఇది ప్రింట్ చేయాలన్నమాట అని దేవుడి చిత్తం నీకు స్తోత్రం ప్రభువా అని అది తీసుకెళ్లి ప్రెస్కి వెళ్ళి అడిగారు. ఇది 10,000 కాపీలు ప్రింట్ చేస్తే ఎంత అవుతుందండి అంటే 1850 రూపాయలు అవుతుందని లెక్క చేసి ఉన్న డబ్బులు ఉంది 2,000 రూపాయలు. రాలిపోయిన ఆటో 150 సరిపోయింది. ఖచ్చితంగా ఆ 2,000 రూపాయలు పెట్టి 10,000 కరపత్రాలు పంచిన తర్వాత ఒక 800 ఉత్తరాలు ఫోన్ కాల్స్ నాకు వచ్చినాయి. అయ్యా మేము బ్రాహ్మణమండి, కాపులమండి, రెడ్లమండి, మేము ఆర్ఎస్ఎస్ వర్కర్లమండి, ఆర్య సమాజ సభ్యులమండి, మీ కరపత్రం చదివాము, మేము యేసయ్యను అంగీకరిస్తున్నాము అని కొంతమంది ఇంటికి వచ్చి బైబిల్స్ తీసుకెళ్లారు. కొంతమందికి వేరే సాహిత్యం ఇచ్చాను. మేము కొనుక్కుంటామంటే బైబిల్ అక్కడ దొరుకుతాయంటే అడ్రస్ చెప్పాను. ఈ 800 మంది నాకు తెలుసు, తెలియకుండా ఎంతమంది అయ్యారో తెలుసు. యేసయ్య ఏమన్నాడు? ఒక ఆత్మ యొక్క విలువ మొత్తము లోకమంతా సంపాదించిన దానికంటే ఎక్కువ. మరి నేను 8,000 సంపాదించుకున్న చూడు, 800 భూలోకాలు సంపాదించినాను. మరి దేవుని స్తోత్రం కలిగినగా. ఇదంతా కూడా ఒక చిన్న చిరుద్యోగి, ఒక చిన్న ఉద్యోగి. ఆయన ఏం పెద్ద కోటీశ్వరుడు కాదు. అతని మొదటి సాలరీ దేవునికి ఇచ్చినప్పుడు 800 భూప్రపంచాలు దేవుని పాదాల దగ్గరకు వచ్చినంత సేవ జరుగుతుందని అనుకుని ఉంటాడా? అనుకోలేదు. దేవుని బిడ్డలారా, చిన్న వాటిని దేవుడు గొప్ప కార్యముల కొరకు వాడుకునేవాడు. దేవునికి స్తోత్రం కలిగిన దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. గనక ఎవరును నేను చిన్నదానను కదా, చిన్నవాడను కదా, నా చేతిలో ఏమీ లేదు కదా, నాకు సమాజంలో ఏం విలువ లేదు కదా అని ఎవరు కూడా నిరాశపడద్దు. నువ్వెవరైనా నిన్ను దేవుడు శూర కార్యములు చేయడానికి వాడుకుంటాడు. ఆయన బలవంతుడైన దేవుడు. నువ్వు బలహీనురాలివి కావచ్చు, బలహీనుడివి కావచ్చు, బలవంతుని చేతిలోకి వస్తే చాలు. దేవునికి స్తోత్రం కలిగినదా. హల్లెలూయా. నేను సేవ ప్రారంభించినప్పుడు ఒక సండే స్కూల్ పాట ఉండేది. చిన్న గార్ధవమును నేను చిన్నదానను. తెలుసా మీకు? తెలుసా? తెలిసిన వాళ్ళందరూ వాడండి. ఎంతమందికి వచ్చేది? చిన్న గార్ధవము నేను చిన్నదాన. దానం నేర్చుకోండి. యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను, చిన్న గార్ధవము నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను. యేసురాజు వెళ్ళగా హోసన్న హోసన్న ధ్వని వినుచున్నాను. యేసురాజు వెళ్ళగా హోసన్న హోసన్న ధ్వని వినుచున్నాను. గంతులేసి పారేదన్ నాడు ఉల్లం పొందినందు. అందరు చెప్పండి. చిన్న గార్ధవమును నేను చిన్నదానను. యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను. యేసురాజు వెళ్ళగా హోసన్న హోసన్న ధ్వని వినుచున్నాను. అందరూ పాడండి. చిన్న గార్ధవము నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను, చిన్న గార్ధవము నేను చిన్నదానను,
యేసురాజు ఎక్కి వెళ్ళుతున్నాడానని యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా ధ్వని వినుతున్నాను యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా ధ్వని వినుతున్నాను గంతులేసి పరుగుదెదం నాడు ఉల్లం పొందినందునా గంతులేసి మనం ఎవరము అద్దగాడిదలు చిన్న గాడిదలు మంచోళ్ళగా పంచకళ్యాణి గుర్రం కాదు మనం చిన్న గాడిదలు మంచోళ్ళగా పంచకళ్యాణి గుర్రం కాదు మనం. ఎవరము అద్దగాడిదలు చిన్న గాడిదలు మంచోళ్ళగా పంచకళ్యాణి గుర్రం కాదు మనం. ఏంటి పంచకళ్యాణి గుర్రం కాదు, నాకన్నా అడ్డగాడు ఏది లేదు. మొన్న వరంగల్ కాజీపేట మీటింగ్స్ లో ఒకరోజు పగటి కూటాలు లేవు, ఒకరోజు బైబిల్ కాలేజీలో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. అక్కడ వారికి వాక్యం చెప్తుంటే అక్కడ చెప్పక ముందు అక్కడ పాస్టర్ గారు వారి యొక్క ప్రిన్సిపల్ గారు చెప్పారు ఏమిటంటే, ఓఫీర్ అన్న చాలా గొప్పవాడు, ప్రపంచానికి గొప్ప వ్యక్తి అని నన్ను చాలా ఎగ్జాల్ట్ చేసి మాట్లాడారు. నేను చెప్పాను నిలబడి, దేవుడు నన్ను చాలా గొప్పగా వాడుకున్నాడు అన్నాడు. ఈ రెండు కూడా ఒకదానికోటి ఉల్టా పల్టా ఖిలాఫ్, వ్యతిరేకం. దేవుడు నన్ను గొప్పగా వాడుకున్నటువంటి మాట నిజమైతే ప్రపంచంలో అందరికంటే పెద్ద ఫోన్ నేనే అయి ఉండాలి. దేవుడు నన్ను వాడుకున్నది కనుక నిజమైతే అందరికన్నా వెర్రుడిని, అందరికంటే నీచుడిని నేనే అయి ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు ఆయన ఈ లోకములో తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నారు, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎన్నుకున్నారు, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనుల్ని. దేవుని బిడ్డలారా, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి నీచులను ఎన్నుకున్నారు అనుంది. నీచులన్న మాట ఉంది అక్కడ. గనక దేవుడు నన్ను ఘనంగా వాడుకున్నాడా లేదా అంటే వాడుకోలేదని ఎవరంటారు? అవునండి వాడుకున్నా. అది నిజమైతే మరి నేను ఎవరిని అంటే చెప్తలేదు. ఎందుకు భయం చెప్పండి. దేవుడు అందరికంటే గొప్పగా నన్ను వాడుకొని ఉంటే కనుక ఎవరినై ఉండాలి? అందరికంటే నేను బలహీనుడను, అందరికంటే వెర్రివాడను, అందరికంటే నీచుడను అనుకుంటే నాకు ఎంత సంతోషమో చెప్పలేదు. అబ్బా ఇక నాకు నేను గ్రేట్ అని చెప్పుకున్నాను. అది మెయింటైన్ చేయాలి, లేనిపోయిన పరేషాన్ ఎందుకు? అరే హమ్ ఫాల్తూ ఆద్మీ హై, గదా హై. నేను ఎవరినైనా అంటే అడ్డగాడిదాను. ఐఎమ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ ఎర్రిమొగం ఇన్ ద హోల్ వరల్డ్. నేను నాకన్నా ఎర్రిమొగం నేనే. అందుకే దేవుడు కనికరించి నన్ను వాడుకున్నాడు అని నేను అనుకుంటా. దేవుని బిడ్డలారా, దేవునికి కావలసింది బలవంతులు కాదు, జ్ఞానవంతులు కాదు. ఉన్నదేదో దేవునికి ఇచ్చేవాడు కావాలి. వారితో దేవుడు లోకాన్ని కదిలిస్తాడు, లోకాన్ని రక్షిస్తాడు, లోకాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. సండే స్కూల్ పిల్లల్ని దేవుడు వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక బీద మరి విధవరాంగుని దేవుడు వాడుకున్న సందర్భం, విధవరాంగుని వాడుకున్న సందర్భాలు. ఆశ్చర్యకరముగా దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, నీ చేతిలో ఉన్నదేదో దేవునికి అర్పించడానికి నీవు సిద్ధమా? నీ బలము, నీ జ్ఞానము, ఇందాక మనం వాడుకున్న నీ బలము, నీ జ్ఞానము, ఆరోగ్యము ఇచ్చినది ఎవరు? ఆయనే. కనుక నేనేమై ఉన్నాను, నేనేది కలిగి ఉన్నాను, అది నీదై ఉన్నది ప్రభువా. కనుక నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను వాడుకో.
నన్ను వాడుకోమని ఒక ప్రార్థనతో మనము ఈ దినాన్ని మనము కూటాన్ని ముగించుకుందాం. లెట్ us కాన్సన్ట్రేట్ అవర్స్, దేవునికి అర్పణ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను వాడుకో, నేను బీదవాడను, నేను బీదదానని నాయన, నాకు చదువు సంచలు లేవు తండ్రి. అయ్యా నా దగ్గర డబ్బు లేదు ప్రభువా, బలము లేదు, పరాక్రమము లేదు, ఏమీ లేదు ప్రభువా. అన్నీ పోగొట్టుకున్న మోసేలాగా నేను ఉన్నాను తండ్రి. నాతో మాట్లాడుమని మనం ప్రభువుని వేడుకుందాం. మోసే వయసు ఎంతో తెలుసా? 80 ఏళ్ళ ప్రాయం. అసలు లైఫ్ అయిపోయింది, ఆయనకి జీవితం అయిపోయింది. ముసలివాడు, 80 ఏళ్ళ ముసలివాడు. నా దగ్గర ఏమున్నదయ్యా? ఆయుష్కాలమే తీరిపోయింది. లోకము నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లోకములో నాకు బలము లేదు, నాకు బ్రతుకే లేదు, ఏమీ లేదు నాయన. ఈ మంద కూడా నాది కాదు, మా మామగారి మంద మేపుతున్నాను. పరాన్న భుక్కును ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్న నిష్ప్రయోజకుడని, పరదేశిని. నా సొంత బంధువులందరూ నాకు దూరం అయిపోయినారు. నేనేం చేయగలను ప్రభువా? నా వల్ల ఏం జరుగుతుంది తండ్రి? బంధువులు లేరు, మిత్రులు లేరు, డబ్బు లేదు, సొంతదేదీ లేదు. ఇంకొకరి ఇంట్లో ఉంటున్నాను, ఇంకొకరి మంద మేపుతున్నాను. నా దగ్గర ఈ కర్ర తప్ప ఏమీ లేదు తండ్రి. అదే నాకు కావాలి అంటున్నాడు దేవుడు. మనం దేవునికి అర్పించుకుందాం. ప్రభువా నాకున్నటువంటిది నీకే ఇచ్చేస్తాను ప్రభువా. నీ సన్నిధిలో నా చేతిలో ఉన్న కర్రను కింద పడేస్తాను తండ్రి. ఎలా వాడుకుంటావో నువ్వు వాడుకో తండ్రి. నీ చిత్తమునైనా, నీ చిత్తమునైనా నన్ను వాడుకో తండ్రి. నన్ను వాడుకొని మా ఊరిని దీవించు, నన్ను వాడుకొని మా రాష్ట్రమును దీవించు, నన్ను వాడుకొని మా దేశమును ఆశీర్వదించు, నన్ను వాడుకొని లోకమును దీవించు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న గాడిద పిల్లను ప్రభువా నన్ను వాడుకో తండ్రి. నేను నీ వాడను తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సర్వాచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వాచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైను పాత్రం జయమయ్యా, సర్వేశ్వరాయత్తుండను సర్వాదాని సేవించును. సర్వా ఆత్మస్వరూపాని చిత్తాన్ని అనిశంభు చెయ్యు ఇహ పరమునా. ఆత్మస్వరూపాని అవును తండ్రి, ఇహ పరమునా అధికంబుగా ఆత్మతో నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నడుపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను
ప్రియులారా, మనం ఏమై ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో దాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. దేవుడు గొప్ప కార్యములు నీ ద్వారా చేయాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిత్రులు గొప్ప దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావము, స్తుతులు, వందనాలు చెల్లించి కొనియాడుచున్నామయ్యా. నీకు వందనాలు మా యేసయ్యా. మేమేదో గొప్ప వాళ్ళమై ఉంటేనే మీరు వాడుకునేవాళ్ళు కాదని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని కూడా మీరు వాడుకునే గొప్ప దేవుడు అని నాయన, మీరు మాతో ఈ దినమున ప్రత్యేకముగా మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిరాశ నిస్పృహలమై మా దరిచేరకుండా వాటి దూరపరచండి నాయన. అయ్యా నీకు వందనాలు. మేము ఏమై ఉన్నామో అది నీ కృప వల్లనే అయి ఉన్నాము తండ్రి. మేమేది నష్టపోయినా పర్వాలేదు అయ్యా, అన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు నాయన. మా దగ్గర ఏదీ లేకపోయినా కనీసం నీ సన్నిధిలో కార్చడానికి కన్నీళ్లు ఉన్నాయి నాయన. ఆ కన్నీటిని వాడుకుని నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా. మా మోకాళ్ళు ఉన్నవి నీ సన్నిధిలో మోకాళ్ళు వంచడానికి సహాయం చేయండి. మా నాలుకలు పెదవులున్నవి దానినే మీకు అర్పిస్తున్నాము తండ్రి. గొప్ప ప్రభువా సహాయము చేయండి ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశ్రయించి పంపండి. మోషేను మీరు అడిగినారు నీ చేతిలో ఏమున్నదని, కింద పడవేయమంటే అతన్ని పడేశాడు. పడవేయడానికి ఇష్టపడకపోతే ఒకవేళ అతను ఎంత గొప్ప దీవెన పోగొట్టుకునేవాడో స్వామి. నాయన మేము కూడా నీ దగ్గరికి వచ్చుటకు, నీ మాట వినుటకు, నువ్వు చెప్పినది చేయుటకు సహాయం చేయండి ప్రభువా. మేము చిన్నవారమైనా, బీదవారమైనా, ఏమీ లేని వారు, ఏమీ తెలియని వారమైనా అయ్యా, మా చిన్న ఆ స్థితిలోనే మీరు మమ్మను వాడుకునే గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఫరో కంటే గొప్పవానిగా మోషేను హెచ్చించిన గొప్ప దేవ, ఇక్కడ ఉన్న మమ్మల్ందరినీ మీకు అప్పగించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు అలాగున ఆశీర్వదించి, అలాగున అభిషేకించి, అలాగున వాడుకోనండి నాయన. నీకు స్తోత్రాలు. మా సంఘంలో సండే స్కూల్ బిడ్డలు కూడా దేవుని చేత వాడబడి వారొకటి సహాయం చేయండి. మా సంఘంలో యవనస్తురాండ్రు మీ చేత వాడబడి వారొకటి సహాయం చేయండి. మా సంఘంలో నిరుద్యోగులు ఉన్నారు, బీదలు ఉన్నారు, మీ చేత వాడబడుటకు వారికి సహాయం చేయండి అయ్యా. నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా సంఘమంతా మీరు నాకు అనుగ్రహించిన మందరూ నీ కృప కిందికి తెస్తున్నాను, రక్త ప్రోక్షణ కిందికి తెస్తున్నాను నాయన. కాపరి మొదలుకొని సంఘంలో చిన్నవారి వరకును మమ్మలందరినీ కూడా నీ కృప బాహువులకు అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా మా సమస్త బలహీనతలతో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేసి మమ్మల్ని ఎత్తిపట్టి ఈ చిన్న సంఘము ద్వారా సర్వలోకము యేసే దేవుడు రక్షకుడిని గ్రహించినట్లు సహాయం చేయండి. సంఘమంతయు, సార్వత్రిక సంఘమంతయు వాక్య సారాంశముని చిన్న సంఘము ద్వారానే గ్రహించడానికి సహాయం చేయండి. సంపూర్ణ దీవులతో మమ్మల్ని ఇప్పుడు మా విశ్రాంతి స్థలాలకు పంపించండి. సమయము సద్వినియోగము చేసుకునే జ్ఞానము మాకు దయచేయండి. యేసు నామమున వేడుచున్నాను పరమ తండ్రి.